పెట్టుబడుల పేరుతో విజయవాడలో భారీ మోసం జరిగింది. ఏడాదిలోనే రెట్టింపు డబ్బిస్తామని ఆశ చూపారు కేటుగాళ్లు. హాలీవుడ్ సినిమాకు యానిమేషన్ పేరిట 201 కోట్ల స్కామ్ చేశారు. సినిమాలకు యానిమేషన్ పేరుతో 344 మంది నుంచి 590 కోట్లు వసూలు చేశారు. ఆర్థిక అవసరాలతో మధ్యలోనే డబ్బులు తీసుకున్నారు 161 మంది. మరో 183 మందికి 201 కోట్ల కుచ్చు టోపీ పెట్టారు నిర్వాహకులు. మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. సత్యలక్ష్మి, కిరణ్తో పాటుగా మరో 3 అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ భారీ మోసం వెలుగు చూడడంతో మరింత మంది బయటకు వచ్చే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. 183 మందికి 201 కోట్ల రూపాయల కుచ్చుటోపీ పెట్టారు ఈ నిర్వాహకులు. హాలీవుడ్ సినిమాలకు మేము యానిమేషన్ చేస్తున్నామని చెప్పి, సీజీ చేస్తున్నామని చెప్పి వాళ్ళ దగ్గర అధిక వడ్డీ ఆశ చూపించి, సంవత్సరంలోనే రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆశ చూపించి 201 కోట్ల రూపాయలు టోపీ పెట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తం 590 కోట్లు తీసుకున్నారు 344 మంది దగ్గర. అయితే మధ్యలోనే 161 మంది సుమారుగా వాళ్ళకి అవసరాలు ఉన్నాయంటూ వాళ్ళ డబ్బులు వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. మిగతా 183 మంది దగ్గర 201 కోట్ల రూపాయలు మోసం చేసినట్లుగా తెలుస్తోంది. మణికుమార్ ఉన్నారు, మా ప్రతినిధి. మణికుమార్ని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మణికుమార్, అసలు ఎవరు వీళ్ళు? ఇంత పెద్ద మోసం ఎలా చేయగలిగారు? డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు బాధితుల పరిస్థితి ఏంటి? నందు చూడొచ్చు, విజయవాడలో ఒక ఘరానా మోసం బయటపడింది. యుపిక్స్ యానిమేషన్ కంపెనీ పేరుతో దాదాపు 590 కోట్ల రూపాయలు పెట్టుబడుల పేరుతో వసూలు చేసి మోసం చేసిన ఘటన విజయవాడ వ్యాప్తం కూడా సంచలనం రేపుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. నిన్న ఈ ఘటనకు సంబంధించి కూడా నిన్న సాయంత్రం విజయవాడ సిపి కూడా వివరాలను కూడా పూర్తిగా వెల్లడించిన పరిస్థితి. ఒక్కసారి మనం దీనికి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్తే కనుక 2014 నిడమోలు వెంకట సత్యలక్ష్మి కిరణ్ అనే వ్యక్తి 2014లో విజయవాడ సత్యనారాయణపురంలో యుపిక్స్ క్రియేషన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. యానిమేషన్ సంస్థను ఏర్పాటు చేశారు. హాలీవుడ్ సినిమాలకు మేము గ్రాఫిక్స్ చేస్తాము, విఎఫ్ఎక్స్ చేస్తాము, ఈ కంపెనీలో కనుక మీరు పెట్టుబడులు పెడితే దాదాపు ఏడాదిలోనే మీకు రెట్టింపు లాభాలు అందజేస్తామంటూ కూడా దాదాపు తెలిసినటువంటి వ్యక్తులు, అదేవిధంగా సన్నిహితులు విజయవాడ, నరసరావుపేట, గుంటూరుకు చెందినటువంటి పెట్టుబడిదారుల నుంచి దాదాపు 344 మంది పెట్టుబడిదారుల నుంచి దాదాపు 590 కోట్ల రూపాయలను వసూలు చేశారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి 2014 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ వ్యవహారం అంతా కూడా సాగుతుంది. అయితే మధ్యలో ఈ 590 కోట్లకు సంబంధించి పెట్టుబడులు పెట్టినటువంటి 344 మందికి సంబంధించినటువంటి అందులో ఒక 161 మంది ఆర్థిక అవసరాల కోసం తమ డబ్బును, పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు. అయితే మిగిలినటువంటి 183కు సంబంధించినటువంటి పెట్టుబడిదారులకు సంబంధించిన దాదాపు 201 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇంకా వారి వద్ద ఉంచుకున్నారు. నిడమోలు వెంకట సత్యలక్ష్మి కిరణ్ ఎవరైతే అతనితో పాటు మరొక 3 వ్యక్తులు, అంటే మిట్టపల్లి రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా మిట్టపల్లి రాజీవ్ కృష్ణ, కొత్తూరు గోపాలరావు అనే ఈ 3 వ్యక్తులతో కలిసి సత్యలక్ష్మి కిరణ్ అనేటువంటి ఈ మొత్తం టీం అంతా కూడా ఈ వ్యవహారం అంతా కూడా నడుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పెట్టుబడుల లాభాలకు సంబంధించిన విషయంలో తేడాలు రావడంతో నరసరావుపేటకు చెందినటువంటి త్రిపురమల్లి శ్రీనివాసరావు, అదేవిధంగా దిలీప్ అనే 2 వ్యక్తులు ఈ పెట్టుబడి లాభాలకు సంబంధించి ఎవరైతే లక్ష్మికి ఉన్నారో అతనితో డిస్కషన్ వచ్చినప్పుడు ఇదంతా వ్యవహారం అంతా కూడా తేడా ఉందని చెప్పి వాళ్ళకి అనుమానం రావడంతో విజయవాడ సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారం మీద కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఇదంతా కూడా చాలా 100 కోట్ల రూపాయల స్కామ్లా ఉందని అనిపించిన తర్వాత విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం దాదాపు 200 కోట్ల రూపాయలకు సంబంధించి ఎవరెవరు ఎంతెంత తిన్నారు, ఏ విధంగా కమిషన్లకి ఎంత ఇచ్చారనే దాని మీద పూర్తిగా దర్యాప్తు చేశారు. ఆధారాలు సహా, టెక్నికల్ ఆధారాలతో సహా పూర్తిగా కూడా ఆధారాలన్నీ సేకరించిన తర్వాత నిన్న విజయవాడ సిపికి రాజశేఖర్ బాబు ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. అయితే 201 కోట్ల రూపాయలకు సంబంధించి అందులో ఎవరైతే 183 మంది ఉన్నటువంటి మిగిలినటువంటి పెట్టుబడిదారులను, ఆ పెట్టుబడిదారులకు ఈ స్కామ్ అంతా కూడా బయటపడకుండా దాదాపు 66 కోట్ల రూపాయలను వాళ్ళకి లాభాలుగా చూపించి పంచినట్లు కూడా తెలుస్తుంది. మిగిలినటువంటి సొమ్మంతా కూడా ఎవరైతే నేను చెప్పినటువంటి 4 వ్యక్తులు ఆ 4 వ్యక్తులు కూడా
ప్రధాన నిందితుడు కిరణ్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా ఆ సొమ్మంతా కూడా పంచుకు తినేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ఏ విధంగా డబ్బు వసూలు చేశారు, ఎక్కడ ఎవరెవరు ఎంతెంత తిన్నారని దాని మీద కూడా పూర్తిగా ఆధారాలతో సహా పోలీసులు ఈ వివరాలను కూడా వెల్లడించారు. ఎవరైతే ఈ నలుగురు నిందితుల్లో మిట్టపల్లి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి సంబంధించి అతను హార్ట్ పేషెంట్గా ఉండటంతో అతను మినహా మిగిలిన ముగ్గురు ప్రధాన నిందితులు సత్యలక్ష్మి కిరణ్తో పాటు మరొక ఇద్దరిని కూడా నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కూడా దాదాపు 60 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, అలాగే 20 కేజీల వరకు కూడా వెండి, ఇతర వస్తువులు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మరోవైపు 2 లగ్జరీ కార్లు, బైకుతో సహా ఇవన్నీ కూడా స్వాధీనం చేసినట్టు కూడా పోలీసులు వెల్లడించారు. ఎవరైతే పెట్టుబడులు పెట్టినట్టు మిగిలినటువంటి పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులు ఉంటారో వారికి సంబంధించి డబ్బు ఏదైతే అదంతా కూడా ఎవరైతే నిందితులు ఉంటారో నిందితులకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసి ఎవరైతే పెట్టుబడిదారులు పెట్టి మోసపోయినటువంటి పెట్టుబడిదారులు వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి పోలీసులు వెల్లడించారు. ఎవరైతే దీనికి సంబంధించి స్కామ్కి సంబంధించి కమిషన్ రూపంలో దాదాపు 6.5 కోట్ల వరకు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ సొమ్మంతా కూడా కమిషన్లు తీసుకున్న వారు వెనక్కి ఇచ్చేయాలి, లేని పక్షంలో వారిని కూడా నిందితులుగా చేర్చి కేసుకు సంబంధించి వాళ్ళని కూడా నిందితులకు చేర్చాల్సి ఉంటుందని చెప్పి పోలీసులు హెచ్చరించిన పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా పెట్టుబడుల పేరుతో అంటే ఒక హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ చేస్తామంటూ కూడా ప్రజలను నమ్మించి దాదాపు 100 కోట్ల రూపాయలు స్కామ్ చేసినటువంటి కుంభకోణం బయటకు రావడంతో ఇప్పుడు జిల్లా రాష్ట్రంలో కూడా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హాలీవుడ్ సినిమాలకు పనిచేయడం, యానిమేషన్ చేయడం అయినా అంటే వాళ్ళు చేస్తున్న వర్క్ లో నిజం ఉందా, లేదంటే కేవలం ఇదంతా కూడా కల్పించారా డబ్బుల కోసమే? అంటే వాస్తవానికి 2014లోనే ఈ యుపిక్స్ క్రియేషన్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. అప్పుడు 2014 ఏర్పాటు చేసినప్పుడు దాదాపు 75 మంది స్టాఫ్ను కూడా ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి సత్యలక్ష్మి కిరణ్ తానే ఎండీగా ఉండి ఈ వ్యవస్థను స్థాపించినట్టు కూడా తెలుస్తుంది. అతను ఆ సమయంలోనే దాదాపు 75 మందిని స్టాఫ్ను కూడా తీసుకొని కంప్యూటర్లు అదేవిధంగా గ్రాఫిక్స్ సంబంధించిన పరికరాలను కూడా కొనుగోలు చేసి 75 మంది స్టాఫ్ను కూడా నియమించుకొని వ్యవహారాన్ని నడిపించారు. తర్వాత క్రమేపీ పెట్టుబడిదారులకు అనుమానం రాకుండా మరొక కొన్ని కంపెనీలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. కెరామెల్ ఫ్యాక్స్ అంటూ కూడా, లేదంటే మ్యాజికల్ టాయ్స్ అంటూ కూడా, మ్యాజికల్ టాయ్స్ 2 అంటూ ఇలాంటి సంస్థలను కూడా ఏర్పాటు చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇదంతా ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తున్నప్పుడు కంపెనీ అంతా కూడా సక్రమంగా నడుస్తుంది, యానిమేషన్ చేస్తున్నారు కాబట్టి మనం పెట్టుబడులు పెట్టొచ్చు అని కూడా కొంతమంది నమ్మి మోసపోయినట్టుగా తెలుస్తుంది. మొదట్లో కొంతమందికి లాభాల రూపంలో కొంత సొమ్మును ముట్ట చెప్పారు. తర్వాత ఈ 201 కోట్లకు సంబంధించిన ఇది ఏదైతే కూడబెట్టినట్టు 200 కోట్ల పెట్టుబడికి సంబంధించి పెట్టుబడిదారులకు అనుమానం రాకుండా మరొక 66 కోట్ల రూపాయలను మిగిలినటువంటి ఎవరైతే 183 మంది మనం చెప్పుకున్నామో ఆ మిగిలినటువంటి వ్యక్తులకు పెట్టుబడిదారులకు కూడా లాభాల రూపంలో పంచడంతో ఈ వ్యవహారం మీద వాళ్ళకి అంతగా అనుమానం రాకపోవడం. అదే నర్సరావుపేటకు చెందినటువంటి ఇద్దరు ఎవరైతే త్రిపురమల్లు శ్రీనివాసులు అదే దిలీప్కు సంబంధించినటువంటి వారు ఈ లాభాలకు సంబంధించి వారితో వివాదం రావడంతో వాళ్ళకి అనుమానం రావడంతో సత్యనారాయణపురం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత ఈ స్కామ్ అంతా కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా 2-3 నెలల క్రితంలో కూడా ఏదైతే సత్యలక్ష్మి కిరణ్ ఉన్నారో ప్రధాన నిందితుడు, అతని మీద కూడా పలు కేసులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో కూడా అతని మీద కొన్ని స్టేషన్లో కేసులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత ఈ వ్యవహారం అంతా బయటకు రావడంతో ఇప్పుడు ప్రస్తుతం ఇది జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు బాధితుల పరిస్థితి ఏంటి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి మార్గం ఏంటి వాళ్ళ డబ్బులకి? అంటే వాస్తవానికి నిన్న పోలీసులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే 183 మంది మనం చెప్పుకుంటున్నట్టు బాధితులు ఎవరైతే ఉన్నారో వారు పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి 9 నిందితులు ఆ సొమ్మంతా కూడా తినేసినట్టుగా కూడా పోలీసులకు కూడా గుర్తించిన పరిస్థితి. అయితే వారి ఆస్తులను అటాచ్ చేసి వారికి ఆ సొమ్మంతా కూడా తిరిగి అప్పచెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పి పోలీసులు కూడా బాధితులకు భరోసా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నందు అంటే అసలు ఒక్కొక్కళ్ళు చూస్తే కోటికి పైగా 183 మంది 201 కోట్లు ఇచ్చారంటే ఒక్కొక్కరికి కోటికి పైగానే ఇచ్చారు. సో అంతంత డబ్బులు ఇవ్వగలిగారంటే ఎలా చెప్పారు, ఎలా ఒప్పించారు? వాళ్ళకి ఏమైనా అంటే డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ప్రూఫ్స్ డబ్బులు తీసుకున్నట్లు కానీ వీళ్ళు ఇచ్చినట్టు కానీ డాక్యుమెంట్స్ కానీ ఇలా ఎలా జరిగింది అసలు ఇంత భారీనా? మరి అంటే ఎవరైతే ప్రధాన నిందితుడు ఎవరైతే వెంకట సత్యలక్ష్మి కిరణ్ అతను
ఇది యుపిక్స్ అనేటువంటి సంస్థను క్రియేషన్ సంస్థను ఏర్పాటు చేసి అందుకు సంబంధించి మొదట్లో ఒక సత్యనారాయణపురంలో ఒక 3 అంతస్తుల బిల్డింగ్ను అతను తీసుకొని దానికి సంబంధించి స్టాఫ్ను కూడా నియమించుకొని ఒక ప్రొఫెషనల్ సంస్థ రూపంలో ఒక యూనివర్సల్ సినిమాలకు మేము గ్రాఫిక్స్ అందజేస్తాం, హాలీవుడ్ సినిమాలకు గ్రాఫిక్స్ అందజేస్తాము. ఇలాంటి సంస్థ ఇంకెక్కడా లేదు. విజయవాడలో ఇప్పుడు ఇలాంటి సంస్థలు డెవలప్ అవుతుంది. ఇందులో కనుక మీరు పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా మీరు రెట్టింపు లాభాలను పొందుతారంటూ కూడా ఎవరైతే స్నేహితుల ద్వారా లేదంటే సన్నిహితుల ద్వారా ఈ ప్రచారం చేయడంతో మరోవైపు సంస్థ కూడా సక్రమంగా నడుస్తుందని ఒక నమ్మబలికేందుకు కూడా మరొక 2-3 కంపెనీలను ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా పెట్టుబడిదారులను ఆకర్షించడంతో ఇదంతా కూడా సక్రమంగా జరుగుతుందని చెప్పి నమ్మినటువంటి పెట్టుబడిదారులంతా కూడా ఒకరికొకరుగా పెట్టుబడులు పెట్టి దాదాపు 344 మంది దగ్గర నుంచి ఈ యుపిక్స్ క్రియేషన్ పెట్టుబడులను ఆకర్షించింది. దాదాపు 590 కోట్ల రూపాయల ఈ స్కామ్లో కొంతమంది తమ సొమ్మును తిరిగి తీసుకొని వెళ్ళిపోతే మిగిలినటువంటి 201 కోట్లకు సంబంధించిన పెట్టుబడిదారులు మాత్రం అక్కడ మిగిలిపోయిన పరిస్థితి. ఆ సొమ్మంతా కూడా ఈ 4 ప్రధాన నిందితులు కూడా కాజేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా దీనికి సంబంధించిన వివరాలను కూడా పూర్తిగా టెక్నికల్ ఆధారాలతో సేకరించినట్టు తెలుస్తుంది. ప్రధాన నిందితులను కూడా ప్రస్తుతానికి అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరొక నిందితుడు ప్రాబ్లంతో ఉండటం అతను తప్ప మిగిలిన 3 కూడా పోలీసులు అరెస్ట్ చేసి దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి ఆస్తులను కూడా అటాచ్ చేసి అప్పుడు బాధితులకి న్యాయం చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ భారీ మోసానికి సంబంధించి ఇప్పుడు మరి బాధితులకు ఎలా కాంపెన్సేషన్ తిరిగి రాబోతుంది, అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి వస్తాయా, వస్తే కనీసం ఎంతవరకు వస్తాయా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. వాళ్ళ ఏమైనా ఆస్తులు ఉన్నాయా అనేది చూసి వాళ్ళ కార్లు ఇళ్ళు సీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎంతవరకు వాళ్ళ డబ్బు తిరిగి వస్తుంది అనేది మాత్రం పూర్తిగా ఎవరు